హాయ్ ఆల్ ఆఫ్ యూ. అందరు మంచిగా ఉన్నారా? నాకైతే చికెన్ కర్రీ అంటే ఫుల్ ఇష్టం. కాకపోతే నాకు చికెన్ తింటే వేడవుతుంది. సో అందుకోసమని చికెన్ ఎంత తిన్నా వేడి చేయకుండా ఉండనంటే నేనైతే ఇట్లా వండుతా. మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయరు. నాకైతే మటన్ కంటే చికెనే ఎక్కువ ఇష్టం. మీకు ఎంతమందికి చికెన్ అంటే ఇష్టం? ఫస్ట్ గంజి పెట్టుకొని అలా ఆయిల్ పోసుకోరి. ఆయిల్ వేడైన తర్వాత మసాలా సామాన్ వేసుకోరి. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బగారాకు, బగారా పువ్వు అన్నీ వేసుకొని అవి కొంచెం గోలినాక అలానే మిక్సీ పట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకోరి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోరి. అన్నీ మంచిగా కలుపుకోరి. తర్వాత కొంచెం పసుపు. నేనైతే పోపుల్ని ఉప్పు వేసుకుంటా. మీలో ఎంతమంది అట్లా వేసుకుంటారు? అట్లా వేసుకుంటే ముక్కకి మంచిగా ఉప్పు పడుతుంది అని నేను అట్లా వేసుకుంటా. మీ ఇష్టం, ఉడికేటప్పుడు వేసుకున్నా పర్లేదు, నా లెక్క పోపులు వేసుకున్నా పర్లేదు. ఈ చలికాలంలో వేడి వేడి అన్నంలా మంచిగా చికెన్ కూర వేసుకొని తింటే కిరాకు ఉంటుంది. చికెన్ మంచిగా కడుక్కొని నీళ్ళన్నీ వేసినాక ఆయన వేసుకొని మంచిగా కలుపుకొని ఇది ఉడికేదాకా ఒక చిన్న పాట పాడుకుందాం. ఇటు ఇలా అంటరైంది పాట తర్వాత కానీ ఫస్ట్ నెక్స్ట్ ఏం చేసుడు అది చెప్పు అనుర్రి. చికెన్ కొంచెం నూనెలో ఉడికిన తర్వాత అలానే కారం. తర్వాత ఇది ఏంటిదో తెల్ల వేసింది అని అనుకోకూరి. పెరుగును మిక్సీ పట్టుకొని వేసుకున్నా. వేడి చేయకుండా ఉండనంటే ఇదే నేను యూజ్ చేసేది. పెరుగును కూడా మిక్సీ పడతారా అనుకోకూరి. మిక్సీ పట్టుకొని వేసుకుంటే మంచిగా ఉంటుంది. డైరెక్ట్ వేసుకుంటే కొంచెం వేరేగా కనబడుతుంది. అందుకోసం పెరుగు వేసుకున్నాక మంచిగా ఉడికేదాకా మూత పెట్టుకోరి. కూర మొత్తం ఉడికినాక అలా కొత్తిమీరాకు, గరం మసాలా వేసుకొని మూత పెట్టుకోరి. ఇంకేంది, మన చికెన్ కర్రీ రెడీ. ఉడుకుడుకు అన్నంలా చికెన్ వేసుకొని తింటే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయాలి. నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.